అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. వెల్కమ్ టు T9 న్యూస్. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ, ఈ పొద్దుగాల వార్తలు చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని ఆదరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈరోజు వార్తల్లోకి వెళ్తే రైతులకందరికీ శుభవార్తలు జరిగినాయి. శుభవార్తలు తెలియజేయడం జరిగింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ఈ యొక్క గింజలపైన పెంచడం జరిగింది, ధాన్యం పైన పెంచడం జరిగింది. మంచి మాట. దాంతోపాటు రైతులు ఇక మన నష్టపరిహారం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వరి నాట్లు వేసే టైం వరకల్లా ఈ యొక్క రైతు భరోసా కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది అన్నట్టు. సో ఆ విధంగా రైతులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క రైతుల ధాన్యాన్ని మాత్రం ప్రభుత్వం తొందరగా కొని వాళ్ళని ఇబ్బందులకు వెళ్ళి బయట పడేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం T9 న్యూస్ నుంచి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దయచేసి పర్సనల్గా ఈ యొక్క ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అధికారులు కొంత అప్రమత్తంగా తొందర వీలైన తొందర, అంటే ఆల్రెడీ వర్షాలు భారీ ఏమంటారు మన నైరుతి ఋతుపవనాలు వచ్చేసినాయి. సో దాంతోపాటు వానలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ వానలకు కూడా వాళ్ళు ఇబ్బంది పడితే బాగుండదు. ఆ ధాన్యం మొత్తం మొలకలు వెళ్తే ఇబ్బంది అవుతుంది. ఆ మొలకలతోటి కూడా ధాన్యాన్ని మొత్తాన్ని తరుగు లెక్కలు తీస్తున్నారని చెప్పేసి కూడా అందరూ గమనిస్తున్నారు ఆల్రెడీ. సో దయచేసి తొందర ఆ యొక్క రైతుల కష్టాల నుంచి బయటపడేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ రాజకీయ చర్చల్లో భాగంగా మొత్తానికి కల్వకుంట్ల కవిత గారి ఇష్యూనే జరుగుతుంది. కల్వకుంట్ల కవిత గారి ఇష్యూ మామూలుదేం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చిన్నదేం కాదు. ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీనే ఇప్పుడు అది కుటుంబ కలహాలతో ఇబ్బంది పడే లెక్కలు. సో మొత్తానికి మాత్రం పార్టీలో మాత్రం చాలా పెద్ద ఇక్కట్లు జరుగుతున్నాయి. మరి మా మేడం పార్టీ మారుతుందా లేదా అనే విషయం తెలియట్లేదు. దాంతోపాటు కొత్త పార్టీ పెడుతుందా అనే విషయం తెలుస్తలేదు. ఎక్కడ మొత్తం రాజకీయ చర్చలు మాత్రం అవే నడుస్తున్నాయి. కానీ ఒక్కటే ఒక మాట, కేటీఆర్ గారి నాయకత్వాన్ని ఆమె ఆహ్వానించట్లేదు, వ్యతిరేకిస్తుంది అనే మాట మాత్రం పర్టికులర్గా ఉన్నట్టు ఓపెన్గా చెప్పొచ్చు. తప్పేముంది, చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆయనే మా దేవుడు, ఆయన నాయకత్వంలోనే మేము పనిచేస్తామని చెప్పేసి అన్నారు. అంటే కేటీఆర్ గారిది వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి చెప్పకనే చెప్పొచ్చు ఓపెన్గా చెప్పాలంటే. సో అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు ఈ యొక్క కాంగ్రెస్లో చేరుతున్నారు. 6 మంది ఎమ్మెల్యేలతో వస్తున్నా, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మొత్తానికి ఒక కాలం రాయడం జరిగింది మెయిన్ పేపర్లో. బట్ అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆమె ఖండించడం కూడా జరిగింది. కానీ మొత్తానికైతే కొత్త పార్టీ లెక్కలని కనిపిస్తున్నట్టుగా ఉంది ఈ తరహా. ఎందుకంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఆమె మాటలోనే అర్థమైంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, బీజేపీ పార్టీ కేసీఆర్ లెక్కల నడుస్తుంది అన్నట్లు మళ్ళీ ఒక చర్చ నడుస్తుంది. కేసీఆర్ ఏది చెప్తే వాళ్ళకే ఈ యొక్క సీట్లు వస్తున్నాయి, టికెట్లు వస్తున్నాయి అన్నట్లు కూడా ఉంది. కానీ అసలు ఏం జరుగుతుందనేది రాజకీయ చర్చలు మాత్రం చాలా విస్తృతంగా రసపట్టుగా నడుస్తున్నాయి అన్నట్టంతా. సో మొత్తానికైతే రైతులకైతే గుడ్ న్యూస్ వచ్చేసింది, సంతోషం. దాంతోపాటు తొందర ఈ యొక్క రైతుల విత్తనాలను కూడా కొనాలి. సో ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలిజియం ప్రస్తుతం త్రిపుర సీజేగా పనిచేస్తున్న ఏకే సింగ్ తెలంగాణ నుంచి మద్రాసుకు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ అని చెప్పేసి ఇక్కడ వార్త. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. జస్టిస్ ఏకే సింగ్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సీజేగా జస్టిస్ ఏకే సింగ్ గారు వచ్చారు. సో దానికి సంబంధించిన వార్త. ఇదేంటి అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్. సో మొత్తానికైతే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కళ్ళ ముందే కనిపిస్తున్న నిర్మాణ సంస్థ ఉకాయింపు అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో లోపాలున్నాయని తెలిసిన NDSA రిపోర్టునే తప్పుపడుతూ ఇరిగేషన్ శాఖకు లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు.
నాడు బ్యారేజీ పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ కోసము ఎలాంటి ఒత్తిళ్లు 2019 ఆగస్టు నుంచే ఇరిగేషన్ శాఖకు 3 సార్లు లేక అప్పటికే వరదలతో బ్యారేజీకి నష్టం 150 కోట్ల పనులు పెండింగ్ డ్యామేజ్లకు రిపేర్లు చేయాలని పనులు పూర్తి చేయాలని అధికారులు చెప్పినా పట్టించుకోలే. నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో అండర్టేకింగ్ లేకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకున్న సంస్థ అదే ఏడాది జనవరిలోనే 159 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి దాంతోపాటు ఇన్ని లోపాలు కనిపిస్తున్న ఎన్డీఏసీ రిపోర్టును తప్పుపట్టడంపై అధికారులు ఆశ్చర్యం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కూలిపోయిందనే విషయము స్పష్టంగా అందరికీ కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అన్ని విధాల ఒక విధి విధానం ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మాట్లాడుతున్నాయో ఆలోచించండి. మొన్న రీసెంట్గా కేటీఆర్ సార్ కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే కాళేశ్వరంకి వాళ్ళే బాంబులు పెట్టి కూల్చేసిరేమండి, కూల్చితే పైకి లేసాయి, కిందికి ఎట్లా పోతాయి ఆయన కుంగినాయి కనిపిస్తలేదా అని చెప్పేసి కూడా అన్నాడు. రేవంత్ రెడ్డి దాని కౌంటర్ కూడా ఇచ్చిండు. సో ఆ విధంగా ఉందన్నట్టు. మొత్తానికి ఆడ అవకతవకలకు బుకాయింపులు చేస్తున్నారు అన్నట్టు ఆడ అధికారుల పైన. సో ఆ విధంగా ఉంది కథ ఆడ. సో మొత్తానికి ఇది కాళేశ్వరంకి మేడిగడ్డకు సంబంధించిన వార్త. సో మరో వార్త చూడవచ్చు. కులంతో కాదు చదువుతోనే గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మంచి మాట. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతున్నది, నోటికాడికి వచ్చిన ముద్దని కింద పడేస్తే ఆ బాధ ఎట్లుంటుందో ఆలోచించండి. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. కష్టపడి చదువుకుంటే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీకు లభిస్తుంది అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. ఇది మాత్రం 200% కరెక్ట్. రేపటి భవిష్యత్తు ఏంది, ప్రస్తుత భవిష్యత్తు అందరూ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న వాళ్ళ మొత్తము ఏదో ఒక స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే కదా, తెలియనిది ఏముంది. ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, నేను ఏదో స్కూల్లో చదువుకొనే వచ్చిన కదా. అంటే భవిష్యత్ అనేది మనమే తీర్చిదిద్దుతున్నాం. అది ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేదే ఇక స్కూల్ టీచర్లు, విద్యార్థులే రేపటి భవిష్యత్తు. ఆ విషయం అందరూ తెలిసిన విషయమే. వాళ్ళే రేపు పొద్దుగాల సీఎంలు అవుతారు, పీఎంలు అవుతారు, దాంతోపాటు అధికారులు అవుతారు, ప్రజాప్రతినిధులు అవుతారు, కుల సంఘ నాయకులు అవుతారు, ఉద్యమకారులు అవుతారు, కళాకారులు అవుతారు, యువజన నాయకులు అవుతారు, విద్యార్థి సంఘాలు అయితే అన్నిటికీ ఆ యొక్క స్కూళ్ళలోనే ఆల్రెడీ రూపుదిద్దుకుంటున్నాయి. ఆ శిల్పాలను చెక్కుతున్నారు మన టీచర్లు, శిల్పులై చెక్కుతున్నారు. సో ఆ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు అన్నట్టు. చాలా మంచి మాట ఇది. విద్యార్థులు నిబద్ధతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. అసమానతలు లేని సమాజ స్థాపనే లక్ష్యం. 10 ఏళ్లలో నిరుద్యోగులను బీఆర్ఎస్ నిండా ముంచింది. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు. విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లపై నాణ్యత విద్య అందిస్తామని చెప్పేసి వెల్లడి. సో గురుకుల విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవానికి హాజరు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇప్పుడు విద్యాశాఖ కూడా కీలకంగా కొంత ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాటిపైన మాత్రం చాలా చోట్ల మాత్రం ప్రైవేటీకరణ విద్యా వ్యవస్థ మాత్రం చాలా ఇబ్బందులో ఉంది. ఎందుకంటే దొరికిందంతా దోచుకో అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి. ఎక్కడంటే అక్కడ ఫీజులు మాత్రం మోయిపోతున్నాయి. హైదరాబాద్లోని బాబు జగ్జీవన్ రాయ్ భవన్లో జరిగిన గురుకుల స్టూడెంట్లకు బహుమతుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వంశీకృష్ణ, కడియం కావ్య, ఎమ్మెల్యేలు వినోద్ మందులస్వామి అని చెప్పేసి తదితరులు పాల్గొన్నారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. 31న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అని చెప్పేసి మిస్ వరల్డ్ పోటీలకు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 31న హైదరాబాద్లోని హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారని చెప్పేసి మొత్తానికి మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణలో జరుగుతున్నాయి, మన హైదరాబాద్లో జరుగుతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. సో ఒక నెల రోజుల నుంచి ఆల్రెడీ ఈ యొక్క న్యూస్లు ఎవ్రీడే రెగ్యులర్గా వస్తున్నాయి. అదేవిధంగా 31 తారీఖు ఫైనల్స్ ఉన్నాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దానికి సినీ ప్రముఖులు వస్తున్నారు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ పాల్గొంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. నేడు ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 అని చెప్పేసి ఐపీఎల్లో టాప్ 5కు వేలైంది. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య గురువారం క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలుపొందిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది అని చెప్పేసి ఇక్కడ వార్త.
సో స్పోర్ట్స్ సంబంధించిన వార్త చూడవచ్చు. దాంతోపాటు ఐటీ కంపెనీలో మళ్ళీ జాబ్స్ కట్ అని చెప్పేసి ఐటీ సెక్టార్లో మళ్ళీ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్, IBM లాంటి వద్ద కంపెనీలకు ఈ ఏడాది దాదాపు 70,000 మంది ఉద్యోగులను తొలగించాయని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఐటీ కంపెనీలో ఇది పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. బనకచెర్లతో తెలంగాణకు నష్టం ఉండదు, సముద్రంలో కలిసే నీళ్లను మేము వాడుకుంటున్నాం అని చెప్పి చంద్రబాబు సార్ అంటున్నాడు. దీనిపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోదావరిపై కాళేశ్వరం కడితే మేము అడ్డుకోలేదు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే. ఏపీ తెలంగాణను తనకు 2 కళ్ళు అంటూ చెప్పేసి వ్యాఖ్య. మొత్తానికి 2 కళ్ళు అంటున్నాడు. అంటే తెలంగాణ అభివృద్ధిలో వాస్తవానికి ఎన్టీ రామారావు సార్ పాత్ర ఎంత ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ పాత్ర ఎంత ఉందో, చంద్రబాబు నాయుడు సార్ పాత్ర ఎంత ఉందో కీలకంగా చెప్పొచ్చు. ఎందుకు కేసీఆర్ సార్ పాత్ర కూడా ఉంది కొంతవరకు, కానీ తక్కువ ఉంది. కానీ మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం పనిచేసిన విధానమే. కానీ ఎన్టీఆర్ సారు, ఈ యొక్క మన చంద్రబాబు సారు, దాంతోపాటు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ పాత్రలు మాత్రం చాలా కీలకంగా ఉన్నాయి ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధిలో మాత్రం. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్ర 2 కండ్ల లాంటివి. అంటే మొత్తానికి తెలంగాణలో టీడీపీ స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. మరో విషయం ఏంటంటే ఈ యొక్క కాళేశ్వరం మేము కడుతుంటే మేము అడ్డుకోలేదని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు రాష్ట్రమంతా ఋతుపవనాలు అని చెప్పేసి ఇక్కడ 2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు విస్తరణ. వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం. సో దాంతోపాటు పలు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన IMD. జూన్ 2వ వారంలో మళ్ళీ ఎండలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే నైరుతి ఋతుపవనాలు జోరుగా సాగుతున్నాయి అన్నట్టు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బుధవారం నాటికి తెలంగాణ అంతటా విస్తరించాయి. సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఋతుపవనాలు 2 రోజుల్లోనే అన్ని జిల్లాల వ్యాప్తించాయి. తొలి 4 జిల్లాల్లోని ఎంటర్ అయ్యాయి తొలి రోజు అన్నట్టు. మొత్తానికి ఆ మర్నాడు మహబూబ్ నగర్ వరకే విస్తరించాయి. ఆ తర్వాత బుధవారం నాటికి రాష్ట్రమంతా వ్యాపించాయి. ప్రస్తుతం ఋతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. రాబోయే 4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు పంట నష్టపరిహారం 51 కోట్లు విడుదల, నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయనున్న సర్కార్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మంచి మాట ఇది. సో దాంతోపాటు కమల్ కామెంట్లపై దుమారం అని చెప్పేసి ఇక్కడ వార్త. తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న నటుడు. తగ్ లైఫ్ అని చెప్పేసి సినిమా ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యలు. మొత్తానికి కమల్పై మండిపడుతున్న కన్నడిగులు. కన్నడ భాష చరిత్ర ఆయనకు తెలియదంటూ సిద్ధరామయ్య ఫైర్. కమల్ను రాజ్యసభకు నామినేటెడ్ చేసిన DMK చీఫ్ స్టాలిన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆయన కమల్ హాసన్ చాలా పెద్ద నటుడు, కానీ ఇట్లాంటి చిన్న మాటతోటి కన్నడలో ఈ యొక్క పెద్ద దుమారం లేవింది. సో దానికి సంబంధించింది తమిళ భాష నుంచే కన్నడ పుట్టింది అని చెప్పేసి ఆయన అన్నాడు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మహబూబ్ నగర్లో RGUKT క్యాంపస్ అని చెప్పేసి 3 కంప్యూటర్ సైన్స్ కోర్సులతో సర్కారు అనుమతి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు అని చెప్పేసి. దాంతోపాటు బాసర RGUKT అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 31 వరకు 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ మరో వార్త చూడవచ్చు. సో దాంతోపాటు మరో వార్త చూద్దాం. గుజరాత్, ముంబై నుంచి తెచ్చి ఆ పిల్లల అమ్మకం అని చెప్పేసి ఇక్కడ వార్త. అంతర్రాష్ట్ర పిల్లల అమ్మకం అన్నట్టు. ఓ రకంగా 3 లక్షల నుంచి 7 లక్షలకు విక్రయిస్తూ ముఠా అని చెప్పేసి. వీళ్ళు తెలియక నిజంగా ఈ పని చేసేది, కానీ నిన్న ఈ ఇష్యూ చాలా పెద్ద సీరియస్ అయిపోయింది. ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిండ్రు. సో ప్లాన్ వేసి మారువేషంలో వెళ్ళి పట్టుకున్న పోలీసులు 13 మంది అరెస్టు, 10 మంది చిన్నారుల రెస్క్యూ. మొత్తానికి అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేట వాసులు. కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్ CCS పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే వీళ్ళు అనాథాశ్రమం నుంచి తెచ్చుకుంటే సరిపోతుండే. ఇది విక్రయించడం మొదలు పెడితే ఎవరిని పిల్లల్ని ఎత్తుకొచ్చి కూడా అమ్ముతారు. 10 లక్షలు 20 లక్షలు వస్తున్నాయంటే మాటల. ఇక్కడ చూడండి 3 లక్షల నుంచి 7 లక్షల వరకు. ఆడపిల్ల అయితే ఒక రేటు, మోపిలాడ అయితే ఒక రేటు.
పిల్లలు లేని వాళ్ళు ఇట్లా తెచ్చుకుంటారు. వీళ్ళు కొంతవరకు తెలుసుకొని వాస్తవానికి ఈ యొక్క తల్లిదండ్రుల రోదన అంటే పెంచుకున్న వాళ్ళు ఉన్నారు కదా, నిన్న మొన్నటి వరకు పెంచుకున్న వాళ్ళు మాత్రము ఆ పిల్లల్ని వదిలేసి ఉండలేక అసలు మస్తు ఏడ్చారు వాళ్ళు. చాలా చాలా అంటే చాలా భావోద్వేగానికి గురయ్యారు. కానీ వాస్తవానికి అది చిన్న తప్పు, వాస్తవానికి అయితే తప్పే. ఎందుకంటే అది అలా చేయకూడదు. అనాథాశ్రమంలో మస్తు పిల్లలు ఉంటారు, తెచ్చుకుంటే అయిపోతుంది అట్లా. కానీ ఇట్లా మొత్తానికి తెచ్చి అమ్మిండ్రు, వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. వరికి మద్దతు ధర పెంపు అని చెప్పేసి క్వింటాల్కు 69 రూపాయలు పెంచిన కేంద్ర సర్కార్ అని చెప్పేసి, ఇక ఎంఎస్పి 2369, మరో 13 ఖరీఫ్ పంటలకు మద్దతు ధర హైక్ అని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయాలు, కీలక నిర్ణయాలు. సో రైతులకు వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు. ఏపీలోని బద్వేల్ నెల్లూరు 4 లైన్ రోడ్డు అభివృద్ధికి మొత్తానికి ఈ యొక్క ఏపీలోని బద్వేల్ నెల్లూరు 4 లైన్ రోడ్డు అభివృద్ధికి ఆమోదం. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ 2 లైన్ రైల్వే లైన్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొత్తానికి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. సో మరో వార్త ఇక్కడ తీన్మార్ చూడొచ్చు. పార్టీ మారిన సన్నాసులను పండబెట్టి తొక్కాలని చెప్పేసి కేటీఆర్ సార్ అంటే, మనం వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న వాళ్ళంతా బాగా ఫీల్ అవుతున్నారు సార్ అని చెప్పేసి అంటున్నారు. మనం కూడా తెచ్చుకున్నాం కదా, వాళ్ళే ఎక్కువ ఫీల్ అవుతున్నారు మన పార్టీలో ఉన్న వాళ్ళని. పార్టీ మారిన వాళ్ళని పండబెట్టి తొక్కాలని మొన్న అన్నాడు కదా. సో ఆ విధంగా ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఫీల్ అవుతున్నారు అన్నట్టు. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా చూద్దాం. సో ఫ్రెషర్స్ ఆశలపై ఏఐ నీళ్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. కృత్రిమ మేధతో తగ్గుతున్న కొత్త పట్టభద్రుల నియామకాలు 2019 నుంచి 19తో పోలిస్తే 2024కి మొత్తాన్ని 2019తో పోలిస్తే 2024కి 50% పైగా తగ్గుదల. దిగ్గజ కంపెనీల్లో 15% నుంచి 7% తగ్గుముఖం. దాంతోపాటు స్టార్టప్ ఒక సంస్థల్లో ఏకంగా 30% నుంచి 6%. ఏఐ నైపుణ్యాలు పెంచుకుంటూ మాత్రం బోలెడు కొలువులు. సో దాంతోపాటు వెంచర్ క్యాపిటల్ సంస్థ సిగ్నల్ ఫైర్ నివేదిక అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా వరకు కొలువులు పోతున్నాయి అన్నట్టు కంపెనీలో. సో మనుషులకు పని లేదు, కంప్యూటర్లే పని చేస్తున్నాయి అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరీ అలా నిజాలు చెప్పొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిల ఈగో దెబ్బతింటుంది. మెరిట్స్తో సంబంధం లేకుండానే మీ కేసు ముగిసిపోతుంది. చిన్న అబద్ధాలు చెప్పొచ్చు. ఓ జూనియర్ లాయర్తో సుప్రీం జస్టిస్ సంజయ్ కుమార్ సరదా వ్యాఖ్యలు. సీనియర్ లాయర్ మరో కోర్టులో బిజీగా ఉన్నారనపై న్యాయమూర్తి స్పందన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆయన వేరే కేసు విషయంలో వేరే చోటు ఉన్నాడంటే మరీ అట్లా నిజాలు చెప్పొద్దు, మా ఈగో హట్ అవుతుంది అని చెప్పేసి అన్నాడు అన్నట్టు, అంతే. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు పౌరులకు ఆయుధాలు. అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం. బంగ్లాదేశ్లో అక్రమ వలసదారుల నుంచి స్వదేశీ పౌరుల రక్షణకు ఆయుధ లైసెన్సులో మంజూరు జారీ చేసే అధికారం జిల్లా అధికారులకు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే అక్కడ బంగ్లాదేశ్ల నుంచి అక్రమ వలసదారులు వస్తున్నారు కదా, సో వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి తమకు తాను కాపాడుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి గన్ లైసెన్సులు ఇస్తున్నారు, ఆయుధాలు పెట్టుకోనికే లైసెన్సులు ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త మొత్తానికి అస్సాం ప్రభుత్వం ఇస్తుంది. సో దాంతోపాటు అన్నదాతకు మద్దతు అని చెప్పేసి వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు. ధాన్యానికి 69 రూపాయలు, పెసర్లకు 86 రూపాయలు, పత్తికి 589, ఆవాలకు 820 రూపాయలు పెంపు. ఖరీఫ్ సీజన్ నుంచి అమలు. మొత్తానికి స్వల్పకాలిక రుణాల కొనసాగింపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. ఖర్చుకు మద్దతుకు పొంతనే లేదని చెప్పేసి రైతు సంఘాలు అనుకుంటున్నాయన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు సహా 14 రకాల ఉత్పత్తులకు మద్దతు ధరలు పెంచింది. వరికి 3%, పప్పు ధాన్యాలు 5.96%, నూనె గింజలకు 9% చొప్పున ఎంఎస్పి పెరగనుందని చెప్పేసి పెంచిన ధరలు 2025-26 ఖరీఫ్ నుంచి మొత్తానికి మిగతా 2వ పేపర్ ఉంది. మొత్తానికైతే ఆ పనులు స్టార్ట్ అవుతాయి అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త.
ఇప్పుడు ఖరీఫ్ పంట నుంచి నడుస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది, అన్నదాతలకు గుడ్ న్యూస్ అన్నట్టు. 6 ఎమ్మెల్యేలను తెస్తా, మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదన. టీపీసీసీ సుముఖత అని చెప్పేసి ఇక్కడ వార్త. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్, రేవంత్ సన్నిహితుల వ్యతిరేకతతో బ్రేక్. ఆంధ్రజ్యోతికి అందిన పక్కా సమాచారం. జర్నలిజం కాదు షాడిజం అని కవిత రుసరుస. కొంతకాలంగా బీఆర్ఎస్ లైన్కు భిన్నంగా వైఖరి. మొత్తానికి జైలు నుంచి బయటకు వచ్చాక స్వయంగా మార్పు. సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనపై వ్యతిరేక వ్యాఖ్యలు. పర్యటనతో సొంత అడుగులు నిజం కాదా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఆంధ్రజ్యోతిని కొంచెం విమర్శించారు, కానీ విమర్శించినా కానీ ఆంధ్రజ్యోతి కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఆమె కౌంటర్ ఇస్తే ఈ ఆంధ్రజ్యోతికి ఎన్కౌంటర్ చేసినట్టుగా ఇక్కడ ఉందన్నట్టు. మొత్తానికైతే సామాజిక తెలంగాణ రాలేదని, మొత్తానికి జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె మాత్రము పోరాటాలు మాత్రం బాగానే చేస్తుంది, అన్ని విషయాల్లో పాల్గొంటుంది. సో మొత్తానికి వస్తుందా రాదా గ్యారంటీ లేదు, పార్టీ పెడుతుందా ఏమైతో తెలియదు. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత గారి చర్చలే ఎక్కువ ఉన్నాయి తెలంగాణ రాజకీయాల్లో. బిడ్డ ఓడిపోతే 6 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు అని చెప్పేసి, దళితులను బీసీలకు ఉద్యోగాలు అక్కర్లేదా, దాంతో బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ బతకాలా. మాజీ సీఎం అలాంటి పథకాలే పెట్టారు, ఆయన కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇచ్చారు. కులం వల్ల గుర్తింపు రాదు, చదువుతూనే వస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు. ఇది మాట మాత్రం ఖచ్చితంగా ఉన్నట్టుగా వాస్తవాలు అన్నట్టు. ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేబ్బా, నీళ్లు నిధులు నియామకాలు మన కోసమే కదా చేసుకున్నది, మన ఉద్యోగాలు మనకు రావాలని. ఇప్పుడు దాదాపు 59,000 ఉద్యోగాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం, వాళ్ళు మాత్రం ఇవ్వలే. మేము నోటిఫికేషన్లు వేసినాం, నోటిఫికేషన్లు కాదు వాళ్ళకు ఉద్యోగాలు కదా రావాల్సింది. నోటిఫికేషన్లు వేసి ఎన్ని పేపర్ లీక్లు వేసి తెలియదే ఉంది కథ. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయం ఇంకా ఎక్కడ పోయిందో. దాదాపు 64 మంది అరెస్ట్ అయ్యారు. 64 మంది అరెస్ట్ అయిన తర్వాత జైలుకు పోయారు, బెయిల్ మీద బయటకు వచ్చి యథార్థంగా తిరుగుతారు. అసలు కేసు ఏమైందో ఎవరికి తెలియదు, ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయం ఎంతవరకు పోయిందో, ఎక్కడికి పోయిందో అసలు పెద్ద తలక ఎవరు బయటకు పెట్టలే. ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని చెప్పేసి ఇక్కడ బీజేపీ పార్టీలో లుకలుకలు అన్నట్టు ఒక రకంగా. ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు. మీ సొంత ఎజెండాను పార్టీ ఎజెండాగా రుద్దొద్దు అని చెప్పేసి, జాతీయ పార్టీలో ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారా? ఏ స్థాయి నాయకులైనా పార్టీ లైన్కు తగినట్టే మాట్లాడాలని చెప్పేసి ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలకు పరోక్షంగా ప్రస్తావిస్తూ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి చిన్నగా కొంచెం ఫైర్ అయ్యి చిన్న క్లాస్ తీసుకున్నాడు అన్నట్టు ఓపెన్గా చెప్పాలంటే. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. రాజ్యసభకు కమల్ హాసన్ అని చెప్పేసి మక్కల్నిధి మయ్యం పార్టీకి 1 సీటు కేటాయించిన డిఎంకే అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆయన రాజ్యసభకి వెళ్తున్నారు కమల్ హాసన్ గారు. సో దానికి సంబంధించిన వార్త. ఏపీ థియేటర్లలో తనిఖీలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రము చాలా లెక్కలు నడుస్తున్నాయి. కృష్ణాలో మంచినీటి బాటిల్కు 50 రూపాయల మంచినీటి బాటిల్ 50 రూపాయల విక్రయం. తూర్పు హాళ్లలో అధ్వానంగా పారిశుద్ధ్యం. విజయనగరంలో థియేటర్లలో చిప్స్ ప్యాకెట్పై తయారీ. సో జూన్ 1గా ముద్రణ అని చెప్పేసి, జూన్ 1 ఇంకా రానే లేదు, అప్పటి వరకు ముద్రణ వేసి చిప్స్ ప్యాకెట్లు తయారు చేస్తున్నారు అన్నట్టు. నిలదీసిన జేసీ చిత్తూరులో లైసెన్స్ లేకుండా నడుస్తున్న థియేటర్లో పలు చోట్ల టికెట్ల కన్నా పాప్కార్న్ ధరే ఎక్కువ. యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు అని చెప్పేసి ఇక్కడ వాస్తవానికి మాత్రం కళ్యాణ్ సార్ రంగంలోకి దిగిండు. ఆయన సినిమా వస్తుంది కదా, హరిహర వీరమల్ల సినిమా. ఆ సినిమా వస్తుంటే వీళ్ళందరూ థియేటర్లు బంద్ చేస్తున్నారు. ఆ బంద్ చేసినట్ల నలుగురు ఎవరెవరంటే అల్లు అరవింద్ అని చెప్పేసి ఒకరు అంటున్నారు, దాంతోపాటు శిరీష్ గారు ఉన్నారని చెప్పేసి అంటున్నారు, దాంతోపాటు ఈ యొక్క మన దిల్ రాజు సార్ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. సో దాంతోపాటు సురేష్ బాబు సార్ అంటున్నారు. మొత్తానికైతే 4 ఉన్నారని చెప్పేసి మాత్రం అంటున్నారు. హరిహర వీరమల్లుపై కుట్రతోనే వివాదం. ఆ 4 దిల్ రాజు, శిరీష్, సురేష్ బాబు, సునీల్ అని చెప్పేసి ఇక్కడ చూడు, ఇది పరిస్థితి. అల్లు అరవింద్ నేను లేను అని అన్నాడు, కానీ ఆ 4 వీళ్ళు ఇక్కడ పెట్టేసారు. పవన్ దేవుడితో సమానం అని చెప్పేసి అనుశ్రీ సత్యనారాయణ సార్ అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. పవన్ కళ్యాణ్ సినిమా ఆపేటంత దమ్ముందా మీకు? ఆపండి చూద్దాం. ఫ్యాన్స్ చూకుంటారా? నేను కూడా ఆయన అభిమానినే.
రెండు రాష్ట్రాలు నాకు సమానమే అని చెప్పేసి తెలంగాణ ప్రాజెక్టులకు మేము అభ్యంతరం చెప్పలేదు అని చెప్పేసి ఇక్కడ మన చంద్రబాబు సార్ అంటున్నాడు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకు లాభమే. 2027కి పోలవరం పూర్తి. టీడీపీకి ధర్మకర్తను మాత్రమే అని చెప్పేసి భావి నాయకత్వానికి సిద్ధం చేస్తున్నాం అని చెప్పేసి, దాంతోపాటు మహానాడులో చంద్రబాబు తెలంగాణలో ముక్కోడు అని చెప్పేసి, ఏపీలో తిక్కోడు అని చెప్పేసి తిక్కోడు పోయాడని నన్నూరు అంటున్నాడు. తెలంగాణలో ముక్కోడు, ఏపీలో తిక్కోడు. తెలంగాణలో ముక్కోడు ఎవరంటే కేసీఆర్ సారు, ఆంధ్రాలో తిక్కోడు ఎవరంటే మన జగన్ సార్ అన్నట్టు అట్లా మాట్లాడినట్టు నన్నూరి. సో దానికి సంబంధించిన వార్త. సో కానీ ఈ తెలంగాణ ఆంధ్ర ఏదేమున్నా కానీ టీడీపీ పగ్గాలు మాత్రం రేపు పొద్దుగాల పట్టుకునేది మాత్రము కంప్లీట్గా లోకేష్ సార్ అని చెప్పేసి అంతటా మాత్రం మారిమోగిపోతుంది. సో దానికి సంబంధించిన లెక్క. సో దాంతోపాటు దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో అని చెప్పేసి కొత్త చట్టం తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం. ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ. భూములు ఇతర ఆస్తుల నమోదు ఇకపై సులువు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లోనే అన్నీ నడిచిపోతాయంట. సో దానికి సంబంధించింది. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఆపరేష్ కుమార్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇందాక మనం చదువుకున్నాం కదా. జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ విత్ జస్టిస్ వినోద్ కుమార్ మద్రాస్ హైకోర్టుకు కేంద్రానికి సుప్రీం కొలీజియం సిఫార్సులు. ప్రస్తుతం త్రిపుర సిజేగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ ఆపరేషన్ సింగ్. సో దాంతోపాటు న్యాయమూర్తుల కుటుంబ నేపథ్యం, ఆయన తాత బీసీ సిన్హా 6వ సీజే అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి తెలంగాణకు కొత్త సీజే వస్తున్నారు జస్టిస్. సో దాంతోపాటు పంట నష్టపరిహారం 51.52 కోట్లు అని చెప్పేసి, దాంతోపాటు రాష్ట్రంలో 51,528 ఎకరాల్లో దెబ్బతిన్న పంట ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం. సో దాంతోపాటు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే రైతులకు ఇది గుడ్ న్యూసే. సో దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ఆర్జీకేఈటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. 31 తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి, ఏడాది మహబూబ్ నగర్లో కొత్త క్యాంపస్ అని చెప్పేసి ఇక్కడ మరో వార్త. సో దాంతోపాటు అంతర్రాష్ట్ర శిశు విక్రయ ముఠాలకు బేడీలు అని చెప్పేసి ఇక్కడ వార్త. 13 మంది ముఠా సభ్యుల అరెస్టు. 28 మంది శిశువులను విక్రయించిన గ్యాంగ్, 10 మందిని కాపాడిన సూర్యాపేట పోలీసులు. నల్లగొండ శిశు విహార్కు తరలింపు. అల్లారు ముద్దుగా చూసుకున్నామంటూ పెంచుకున్న తల్లిదండ్రుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇప్పటి వరకు పెంచి పెద్ద చేసుకున్నాము, ఇంత అన్నం తీసుకపోతే ఎట్లా అని చెప్పేసి మస్తు ఏడ్చారు వాళ్ళు. సో దాంతోపాటు వరి నాట్ల సమయానికి రైతు భరోసా. అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నాడు. మొత్తానికి రైతు భరోసా వస్తున్నది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ అని చెప్పేసి భూభారతి సర్వే ప్రారంభించిన ఏజెన్సీలు. సో దాంతోపాటు ఆధునిక డ్రోన్లతో సాగు భూములు కొలతలు, పక్కాగా హద్దులు నిర్ధారణకు రకరకాల సర్వే అని చెప్పేసి డ్రోన్లు. దాంతోపాటు డీజీపీఎస్ వినియోగం. అన్నీ తేల్చాక నక్షా మ్యాపులు తయారీ. 75 ఏళ్ల నాటి టీపన్ నక్షాకు ఇక స్వస్తి అని చెప్పేసి, దాంతోపాటు పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో హద్దుల గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి ఎవరెవరి భూములు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి మొత్తానికి ఒక పకడ్బందీగా చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఇది లోకం తీరు చూడవచ్చు. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా ఇంతలా ఆలోచించలేదే సార్ కదా, ఆలోచించలేదేమో కదా సార్ అని చెప్పేసి అనుకొని ఇక్కడ రాసుకుంటున్నాడు. మొత్తం ఏమేమి మాట్లాడాలనుకున్నాడే మరి, ఏం కథనో ఇది. లోకం తీరా ఆ విధంగా ఉంది. సో మొత్తానికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక. సో మొత్తానికి ఇది ఈరోజు పొద్దుగాల వార్తలు. సో మొత్తానికి ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉండండి T9 న్యూస్. అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ కోరుకుంటున్నాను. సో నేను మీ విష్ణు. థ్యాంక్ యూ మనోజ్.